1.5 ఇయర్ నుంచి అండి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడము. మా బ్రదర్స్‌తోని కలిసి ప్రణీత అనే అమ్మాయి, రిషికా అనే అమ్మాయి, మీ ఫ్రెండ్స్‌లో తెలిసి ఉండొచ్చు కదా! వీళ్ళిద్దరు ప్రణీత తాడిపత్రి, రిషికా అనే అమ్మాయి తెలిసింది కదా! వాళ్ళతోని డ్రామాలు ఆడించిండు. నేను అందుకనే లంజాలనే దాకా వచ్చిన. మా ఫ్లాట్ ఓనర్‌తో దాని పిల్లలు ఉన్నారు. దానికి సిగ్గు శరం లేదు ఆ లంజకైతే. దానికి పూగ్గోసి రోడ్డు మీద దింపాలి. నేను ఇంత బూత్ మాటలు తిడుతున్నానంటే వాళ్ళు ఎలా ఉందో వాళ్ళ బిహేవియర్ చూడండి మీరు. 1.5 ఇయర్ అవుతుంది ఇప్పటికి. మీరు అందరూ చూసి ఉండొచ్చు కదా మ్యాచ్. కరెక్ట్ అయిన అమ్మాయిలను చూసి ఉండొచ్చు. నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, నా బయట బెటర్ ఆప్షన్స్ కానీ, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు. బెటర్ ఏమో వాళ్ళ అప్పర్ కాస్ట్ అమ్మాయిలు, ఓసీ అమ్మాయిలు. సో వీళ్ళందరూ నాకు చూసి సఫర్ అయినా అని చెప్పి నాకు ఏ ఆప్షన్లు కూడా నాకు ఇన్ఫామ్ చేయలేదండి డైరెక్ట్గా. వాడు మీకు చెప్తుండొచ్చు వాడికి ఇన్ఫామ్ చేసిన అది నాకు ఏ ఆప్షన్లు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదు. అన్ని డ్రామాలు ఆడుతున్నాడు మా బ్రదర్స్తోని, మా ఫ్లాట్ ఓనర్తోని, వీళ్ళందరితో కలిసి చెడగొట్టడానికి ట్రై చేసిండు 2-3 నెలల నుంచి. నాకు అర్థమైంది అది స్టేటస్లు చూస్తే తెలుసుకున్న డ్రామాలు ఆడుతున్నారని చెప్పి. స్టేటస్లు చూసి తెలుసుకున్నాను అనమాట. సో అది అట్లా నేను అట్లా అంటే వాడు పిల్లం నాతో కాంటాక్ట్లో ఉందేమో అని అనుకుంటున్నాను. నాకు ఏ రోజు అలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ అయినా కూడా నేను కాంటాక్ట్ అవ్వను అలా వైఫ్ని కానీ ఏ రోజు కానీ. అంత చెత్త బిహేవియర్ వాడి దగ్గర ఉందేమో కానీ నా దగ్గర అంత చీప్ క్యారెక్టర్ లేదు. ఇంకొకటి ఎంగిల్ చేసిన ఫుడ్ తినే అంత చీప్ క్యారెక్టర్ నా దగ్గర లేదు. ఎప్పుడు దాని పోగు గురించి నేను ఆలోచించుకుంటా కూర్చుంటా. చంద్రకారెడ్డి రెడ్డి పోగు గురించి నాకు ఆలోచన ఉంటుందా? నాకు వేరే ఆలోచన ఏమి ఉండదా? ఇప్పుడు ఇన్ని బూతుమాటలు తిడుతున్నా. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అండి 1.5 ఇయర్ నుంచి. వాడి ఆ పైన ఆఫీసర్లో చేతులకు గాజులు తొడుక్కున్నారేమో ఈ కొద్దిగా విధవా ఇప్పుడు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు సన్నీ రెడ్డి. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నా వర్క్ చేసుకొని ఇస్తలేడు. 20-30 లక్షలు రావాలా రానియకుండా చేసేసాడు. చెప్పండి. నేను వర్క్ నుంచి బ్రేక్ తీసేసుకున్నాను. నాకు ఇచ్చి వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పి సైబర్ సెక్యూరిటీ వర్క్లో. లాస్ట్ ఇయర్ అండి నా ముడ్డ పట్టుకొని హెల్ప్ అడిగాడు. నాకు హెల్ప్ చెయ్యు, నా పిల్ల మనసు మార్చుకుంటా అని చెప్పి నా ముడ్డ పట్టుకున్నట్టు హెల్ప్ అడిగింటాడు. అది నిజమా కాదా అక్షయ్ రెడ్డి అనే అమ్మాయి తెలుసు. నిజం కాదు అంటే దేవుడు అలానే చూసుకుంటాడు, నన్నునే చూసుకుంటాడు. అది నిజమా కాదా, అడిగించింది నిజమా కాదా, నా హెల్ప్ తీసుకుంది నిజమా కాదా అనేది అక్షయ్ రెడ్డికి అనే అమ్మాయితో అడిగించిండు. అది నిజమా కాదా మా బ్రదర్స్తో కూడా అడిగించిండు. మా బ్రదర్తో కూడా ఆ అమ్మాయి మనసు మార్చుకుంటాడు వాళ్ళ హస్బెండ్. ఏమనుకు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు కదా అని అన్నాడు. నేను మాట్లాడతా అన్నప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది. అప్పటికే నన్ను ఫాలో అవుతున్నాడు వీడు. ఎవరు నన్ను మాట్లాడతాడు, ఎవరు నాతో మాట్లాడతాడని లాస్ట్ ఇయర్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారని నాకు భయం ఉండదు. నన్ను ఫాలో అవుతున్నాడు. అప్పటికి నేను ఎవరి దగ్గర కూడా చెప్పిన ఫాలో అవుతుంది, నేను మాట్లాడని చెప్పిన. అది ఎవరో నాకు తెలియదు, నేను మాట్లాడని చెప్పిన. డైరెక్ట్గా నాకు ఫోన్ చేయలేదు, నాకు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. అసలు నేను ఏ రోజు ఆ అమ్మాయిని చీటింగ్ చేయలేదు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్న తర్వాత ఇష్టం ఉంది అని చంద్రకారెడ్డి అంటే నేను ఫైట్ చేసిన అండి తెలుసా. ఫైట్ చేసిన. ఎవరన్నా ఎట్లా చేస్తారా అండి? ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉంది అంటే అబార్షన్ చేసుకొని నేను మ్యారేజ్ చేసుకుంటానన్నా ఎవరన్నా అంటారు అట్లా? ఎవరన్నా చెప్పండి. మార్చి వరకు అడిగిన, వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేను నోరు మూసుకొని కూర్చుని ఇంకా హెల్ప్ చెయ్యు, నా పిల్లం మనసు మార్చుకుంటా, వేరే అమ్మాయి ఉంది కదా, వేరే అమ్మాయితో హెల్ప్ చేస్తా, వేరే అమ్మాయి ఉంది కదా, హెల్ప్ అనలేదు, వేరే అమ్మాయి ఉంది కదా, మూవ్ అనవు అని అన్నాడు. తర్వాత జూన్లో అనుకుంటా నా పిల్లం వాళ్ళ ఫ్రెండ్స్లో 30 ఆప్షన్లు ఉన్నాయి. వాళ్ళు ఉన్నారు కదా, నా ఏమంటారు వేరే అమ్మాయికి నేను హెల్ప్ చేస్తాను. నేను హెల్ప్ అంటే ఏమి హెల్ప్? నేను బెటర్ అయిన అమ్మాయి అనే అడిగిన తప్ప నేను ఏ విధంగా అడగలేదు హెల్ప్ అనేది. అమ్మాయి గురించి అని అడిగిన, వేరే విధంగా హెల్ప్ కానీ ఏ విధంగా నేను హెల్ప్ అడగలేదు. ఈ రోజు వరకు నేను ఎవరు హెల్ప్ తీసుకోలేదు. నేను ఒకటి కష్టపడి పైకి కావాలనుకుంటా, ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకోను. లాస్ట్ ఇయర్ నుంచి అండి నేను సైబర్ సెక్యూరిటీ వర్క్ చేస్తుంటాయండి. వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి క్లోజ్ చేయిస్తుంటాను. నేను మీకు ప్రూఫ్స్ అందరూ చూపించిన మీకు. అవన్నీ ఏ ఆర్మీ పోస్టులు జాబ్ పోస్టులు వచ్చినాయి లాస్ట్ ఇయర్ జూమ్లో చూడండి. ఈరోజు వచ్చేసరికి అండి వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ ఓసీ అమ్మాయిలు ఉన్నారు, బెటర్గా ఉన్నారు, 4-5% ఉంటే వాళ్ళందరినీ చెడగొట్టాలని చూస్తుంది. నేను ఒకటండి లంచ కొడుకులు అని అంటున్నానంటే నా పొజిషన్లో ఉండి ఆలోచించండి. మీరు వాడి పొజిషన్ గురించి ఆలోచించకండి. వాడిని తిట్టేస్తున్నది అని ఇట్లా తిడుతున్నాడు, బూతు మాటలు తిడుతున్నాడు, అమ్మ బూతులు తిడుతున్నాడు అని చెప్పి ఆలోచించవద్దు. నా పొజిషన్లో ఉండి ఆలోచించండి. 1.5 ఇయర్ నుంచి వాడి అందరికీ ఇప్పుడు వాళ్ళందరూ డ్రామా అంటే లంజలు పెళ్ళిళ్ళు చేసుకొని దెంగిలించుకుంటున్నాయి, బాయ్ ఫ్రెండ్లతో తిరుగుతూ దెంగించుకుంటున్నాయి. నాకు 1.5 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనివ్వలేదు. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటే నా వర్క్ చేసుకొని ఇస్తలేడు. ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతుంటే అమ్మ నా బూతులు తిట్టకుండా ఎట్లుంటుందో చెప్పండి మీరు. ఇన్ని రకాలైన టార్చర్. నాకు ఏ ఆప్షన్లు ఇన్ఫామ్ చేయలేదు నాకు ఎవ్వరు కూడా. మీకు చెప్తున్నారు అనుకుంటా నాకు ఏ ఆప్షన్లు అని. నాకు ఎవ్వరి గురించి ఇన్ఫామ్ చేయలేదు. నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఇన్ఫామ్ చేయకుండా చెడగొడుతున్నాడు అవన్నీ కూడా మా బ్రదర్స్తో కలిసి. నేను ఆల్రెడీ చెప్తున్నా మా బ్రదర్స్ కూడా, మీరు ఒకసారి ఆల్రెడీ
నా లైఫ్ని స్పాయిల్ చేసిరు ఆల్రెడీ ఒకసారి. ఆల్రెడీ నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు. కరెంటు తీసేస్తున్నాడు లంజా కొడుకు. మా అపార్ట్మెంట్లో వాడు మనుషులు ఉన్నారు, 500 మంది 1000 మంది ఉన్నారు. కరెంటు తీసేస్తూ ఉంటాడు ఊరికే. ఆ కరెంటు తీసేసి డ్రామాలు ఆడుతూ ఉంటాడు ఈ కొజ్జా లంజా కొడుకు. 1.5 year నుంచి ఇట్లా జరుగుతుంది. ఈ కొజ్జా ఏదో డ్రామాలు ఆడడము, నా డ్రామాలు ఆడుతూ ఉంటాడు 1.5 year నుంచి. మా ఏమంటారు, మా అపార్ట్మెంట్లో లైట్లు ఆఫ్ చేసింది. అరే కొజ్జా లంజా కొడుక, నేను ఆల్రెడీ చెప్పిన ఒక డెసిషన్ మీద ఫిక్స్ అయ్యి ఉన్నా. అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు, బెటర్ అయిన అమ్మాయిలు నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఆ లిస్ట్ అంతా ఉంటే నేను మ్యారేజ్కి వెళ్తా. లేదు అనుకునే చంద్రకారెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్లో, నా స్కూల్ ఫ్రెండ్స్లో, కాలేజ్ ఫ్రెండ్స్లో బయట బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ లిస్ట్ ఉంటే నేను మ్యారేజ్కి వెళ్తాను. లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటా, సింగిల్గా ఉంటా. నా వరకు ఆప్షన్లు తీసుకొని రా, చెప్పు తీసుకొని కొడతా లంజా కొడక, ఏమనుకుంటున్నావు కొజ్జా వేదో సన్నీ రెడ్డి. ఇట్లాంటి 1.5 year నుంచి నేను టార్చర్ చేయడం, మా అపార్ట్మెంట్ కరెంట్ తీసేయడం, ఊరికి కరెంట్ తీసేస్తూ ఉంటాడు, కావాలని కరెంట్ తీసేస్తాడు వాడు. ఇట్లా కరెంట్ తీసేయడం, ఇలాంటి పనులు చేస్తాడు. నేను లంజలు అనే దాకా వచ్చినా అంటే ఇవన్నీ ఎంత డ్రామాలు ఆడినాయి చూడండి, ఎంత డ్రామాలు ఆడినా లైఫ్ స్పాయిల్ చేసినాయి 1.5 year నుంచి. 1.5 year నుంచి నా లైఫ్ని స్పాయిల్ చేసినాయి నేను డ్రామా. ఇప్పుడు కరెంటు తీసేసిండు కావాలని, కరెంటు తీయిస్తున్నాడు మా అపార్ట్మెంట్లో. ఇట్లాంటి పనులు చేస్తున్నాడు వాడు కొజ్జా వేదవ. అరే కొజ్జా లంజా కొడక, నువ్వు నా వరకు రారా, నువ్వు నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా, చెప్పుతో కొడతా లంజా కొడక. ఏమనుకుంటున్నావు, ఆ బజార్ లంజలు, ఆ ప్రణిత లంజా, రిష్క లంజా, ఈ లంజలతోని, మా ఫ్లాట్ ఓనర్ లంజతో డ్రామాలు ఆడించిన కుదరా కొజ్జా లంజా కొడక. నా ముందుకు రా. మా బ్రదర్స్ కూడా చెప్తున్నా, ఆల్రెడీ చంద్రకళారెడ్డిని బ్రేక్ చేసినావు, నేను భరించుకున్నా. ఆ అమ్మాయిని బ్రేక్ చేశానండి. వీళ్ళందరూ జాబ్స్ పొందడము, వాటికి అమ్ముడు పోవడం, లగ్జరీస్ పొందడం, ఇవన్నీ చేసి మా బ్రదర్స్ అండి. నేను భరించుకున్నా ఇన్ని రోజులు, నేను చాలా భరించుకున్నా. ఎంత చేసిరో, ఎంతెంత నరకం చూపించారో 1.5 year నుంచి అండి. సర్వనాశనం అవుతారు, పిల్లలు తరని దాగుతుంది ఇలాంటి పనులు చేస్తే. అర్థమవుతుందా నాకు ఇప్పటికండి? వాళ్ళ బెటర్ ఆప్షన్స్ ఉంటే చెడగొడుతున్నారంట, అక్క కొజ్జా వెదవాళ్ళు మా బ్రదర్స్. ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి, కజిన్ బ్రదర్స్. ఇంత చెత్త క్యారెక్టర్ ఉంటుంది చూడండి వాళ్ళ దగ్గర. వాడితో చేతులు కలిపి చెడగొడు. అరే కొజ్జా లంజా కొడక, నువ్వు నా వరకు రారా, నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా. నేను అడిగిన లిస్ట్ ఏది, నేను అడిగిన కరెక్ట్ అయిన ఆప్షన్లు ఉన్నారు, అవన్నీ చెడగొట్టి కొజ్జా లంజాల గురించి ఇన్ఫామ్ చేస్తున్నావారా అని చెప్తాను. నువ్వు నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటారా, నువ్వు ఏదైనా ఇన్ఫామ్ చేసుకో, నువ్వు ఏదైనా స్టేటస్లు పెట్టించుకో, నేను ఏం పట్టించుకోను. నువ్వు నా వరకు అయితే తీసుకొని రా, చెప్పు రెడీగా ఉంది, చెప్పుతాను కొడతా లంజా కొడక. ఏమనుకుంటున్నావు, నీకు మంచి అమ్మాయి కావాలి, మంచిగా ఉండాలి, దానికి నేను హెల్ప్ చేయాలి, మంచి ఫ్యామిలీలో రైజ్ అయిన అమ్మాయి ఉండాలి. నేనేమో వరస్ట్ లంజా చేసుకోవాలి కొజ్జా లంజా కొడక. మా వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉంటారని, బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు. నేను ఇంకోటి నా స్కూల్ ఫ్రెండ్స్లో బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్లో ఇంకా బయట బెటర్ అయిన ఆప్షన్. ఈ అన్ని లిస్ట్ ప్రొవైడ్ చేస్తే నేను మూవ్ ఆన్ అయితే కరెక్ట్ అయిన అమ్మాయితో. నేను 3 years సఫర్ అయినండి. ఎవరు బెటర్ అని చెప్పండి. ఇప్పుడు వాడు తీసుకొని వచ్చే వరస్ట్ ఆప్షన్లు చేసుకోవాలి. నేను ఏమన్నా అంత బిచ్చగానిలా కనబడుతున్నాను వానికి నేను? నేను బిచ్చగానిలా కనబడుతున్నారా నీకు? నేను ఆ వరస్ట్ ఆప్షన్ చేసుకోను ఒకటి. లేకపోతే సైలెంట్గా ఉంటా, నోరు మూసుకొని కూర్చుంటా. బెటర్ అయిన అమ్మాయి రాకపోతే నేను నోరు మూసుకొని కూర్చుంటా. నేను ఎందుకు చేసుకుంటా అండి వరస్ట్ అయిన వాళ్ళు? నేను ఎందుకు అంత చీపుగా కనబడుతున్నాను, అంత చెత్తగా కనబడుతున్నాను, అంత అడుక్కు తినేలా కనబడుతున్నాను వాడికి ఏం బెటర్ అయిన అమ్మాయి ఉండాలి, నా లైఫ్లో బెటర్ అయిన అమ్మాయి ఉండాలి కదా. నువ్వు ఏదైనా ఇన్ఫార్మ్ చేసుకో, నువ్వు నా దగ్గరకు అయితే ఆ వరస్ట్ ఆప్షన్ తీసుకొని డైరెక్ట్గా రా, అప్పుడు చెప్తాను, స్ట్రైట్గా రిజెక్ట్ చేస్తాను. నేను మ్యారేజ్ చేసుకోను, నాకు ఇలాంటి వాళ్ళు కాదు, నాకు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి ఇన్ఫార్మ్ చేసిరు. అది నేను బెటర్ అయిన అమ్మాయిని హెల్ప్ చేసిన. లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, అందరితో అన్నారు ఇట్లా చీట్ చేసిరు, మ్యాన్పేట్ చేసిరు, హరాస్మెంట్ చేసిరు, ఇట్లా అయినా ఉన్నారు, చెడగొట్టి ఇవన్నీ ఇన్ఫార్మ్ చేస్తూ నేను మ్యారేజ్ చేసుకోని చెప్తాను. నువ్వు వచ్చినా నా డెసిషన్లో చేంజ్ ఉండదు. అర్థమవుతుంది ధరకు వచ్చావు ఏదో, నువ్వు వచ్చినా వచ్చినా డెసిషన్లో చేంజ్ ఉండదు, ఎప్పటికీ ఉండదు. నువ్వు ఎంతైనా ఇది చేసుకోను, ఎంతైనా స్టేటస్లో పెట్టించుకో, నేనైతే రెస్పాండ్ అవ్వను ఇప్పటి నుంచి. నువ్వు నా వరకు అయితే రాను, నా వరకు వచ్చినప్పుడు చెప్పు తీసుకొని కొడతా లంజా వాడికి. ఏమనుకుంటావు? ఇంకొకటి అండి, నా ఫ్రెండ్స్, నా తెలిసిన వాళ్ళు ఎవరైతే వాట్సాప్లో స్టేటస్లు పెట్టి నన్ను చీట్ చేసిరో వాళ్ళు చూసిన అమ్మాయిలను చేసుకోవాలండి. అలాంటి లంజలను నేను చేసుకోను. అలాంటి చీట్ చేసిన లంజా కొడుకులని లంజల ఫ్యామిలీ వైపు నేను వెళ్ళాను. అర్థమైతే
అర్థమవుతుందా? అది నేను అడిగినా కదా, ఆ లిస్ట్ అంతా ప్రొవైడ్ చేస్తే నేను కరెక్ట్ అయిన అమ్మాయిని చూసుకొని వెళ్తాను. లేదంటే నోరు మూసుకొని కూర్చుంటా. ఇట్లే మా అపార్ట్మెంట్లో కరెంట్ తీసాడు. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంటే కరెంట్ తీసేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నాకు నా ఫుడ్ సరిగా తినకపోవడం, మా బ్రదర్స్తో చేతులు కలిపి, మా ఫ్లాట్ ఓనర్ బజార్ లంచ్ ఉంది అది, దాంతో చేతులు కలిపి నాకు బెటర్ అయినా చెడగొడుతున్నాం. అరే నువ్వు నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటారా, నా వరకు అయితే రాను. అవన్నీ తీసుకొని ఆ చెత్త ఆప్షన్ తీసుకొని నా వరకు రా. బెటర్ అయిన అమ్మాయి అన్నింటిలో నేను బెటర్ అయిన అమ్మాయిని చూసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆ బెటర్ అయిన అమ్మాయితోనే మూవ్ ఆన్ అవుతా. లేదు అంటే లేదు, నోరు మూసుకొని కూర్చుంటా. వరస్ట్ లంజలో నేను ఏ రోజు రానియం. నీకేమో ఓసీ అమ్మాయి అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, నేను వరస్ట్ లంజలను చేసుకోవాలి. కొద్దిగా లంజ కొడక నీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉంటే బెటర్ ఉంటే చెడగొడుతున్నావారా? కొద్దిగా లంజ కొడక. నువ్వు నా వరకు రారా, నువ్వు నా వరకు వచ్చినప్పుడు నేను నువ్వు చూసుకుంటాను. ఒకటండి, నేనైతే అడగలేదండి, వాడే ఇన్ఫామ్ చేసిండు. నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు, 20-30 ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళలోనే నీకు అని చెప్పి చాలాసార్లు ఇన్ఫామ్ చేసిండండి. లాస్ట్ టైం మా ఫ్లాట్ ఓనర్తో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో, మా బ్రదర్స్తో, ఇంకెవరు మా బ్రదర్స్తో, ఇంకా చాలామందితో ఇన్ఫామ్ చేసిన స్టేటస్లు పెట్టి నా ఫ్రెండ్స్తో. కానీ ఒకటి, నేను నిజంగా అది కాదు అని అంటే దేవుడు నన్నైనా చూసుకుంటాడు, లేకపోతే వాళ్ళనైనా చూసుకుంటాడు. అది అర్థమవుతుంది. సన్నీ రెడ్డి గానే చూసుకుంటాడు దేవుడు. అది నిజమా కాదా, చెప్పింది నిజమా కాదా, ఆప్షన్లో నేను చెప్పింది నిజమా కాదా, బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వైఫ్ ఫ్రెండ్స్లో అని చెప్పి నిజమా కాదా అని చెప్పి, నిజం కాకపోతే దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. వీళ్ళందరూ అనుకోవచ్చు, చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ అనుకోవచ్చు, తిడుతున్నాడు వీడు, అమ్మ నా బుద్ధులు తిడుతున్నాడు వాడు అనుకోవచ్చు. 1.5 year అవుతుంది. 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. ఆ బెటర్ అయిన ఆప్షన్లు ఉన్నాయని చెప్పి నన్ను ఏమంటారు చీట్ చేసిండు. అలా వైఫ్ అలా చీట్ చేసిండు. అలా బెటర్ అయిన అమ్మాయిలు అంటే చెడగొడుతున్నాడు. ఇట్లాంటి పనులు చేస్తున్నాడు వాడు. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నా వర్క్ చేసుకొని ఇస్తున్నాడు, డబ్బులు రానియకుండా చేస్తున్నాడు. అందుకే అమ్మ నా బుద్ధులు తిడుతున్నాడు. నా పొజిషన్లో మీరుంటే అంతకంటే ఎక్కువ రియాక్ట్ అవుతారు. లంజ కొడుకులు అమ్మందేంగా అక్కందంగా చెల్లెందేంగా అనేది నాకు వచ్చిందా అంటే వాడి పొజిషన్ ఎలా ఉందో చూడండి. అది నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటారా, చెప్పు రెడీగా ఉంది నా ఇంట్లో. నా వరకు వచ్చినప్పుడు చెప్పు తీసుకొని కొడతా అంట. నువ్వు వచ్చినా ఎవడు వచ్చినా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలా కొజ్జాలు అంచకూడక నాకు ఏ ఆప్షన్ డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదండి. వారు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు చాలామంది, కానీ ఇన్ఫామ్ చేయలేదు. మీకు కరెక్ట్ అయిన అమ్మాయిలు చూసిరు అందరూ కూడా. నాకు స్కూల్ ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, అలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ, ఇంకా బయట బెటర్ అయిన ఆప్షన్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా వాడు మా బ్రదర్స్తో డ్రామాలాడి చెడగొడుతున్నాడు ఈ కొజ్జా లంజవాడుకు. సో చెడగొట్టు, నువ్వు నీ ఫ్యామిలీ పిల్లలు కూడా రేపు పొద్దున్న అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. నేను ఏదో సిచ్యువేషన్ ఫేస్ చేసినా సర్వనాశనం అవుతారు లేదా చూడు. నువ్వు నా ప్రణీత లంజ ఫ్యామిలీ కానీ, రిష్క లంజ ఫ్యామిలీ కానీ, మా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్యామిలీ కానీ, మా బ్రదర్స్ ఫ్యామిలీ కానీ సర్వనాశనం అవుతారు. ఇప్పటికే మా బ్రదర్స్ చాలా పాపాన్ని మూటగట్టుకున్నారు రండి. వాళ్ళు అనుకుంటున్నారు, అరే మేము ఇంత తప్పు చేసినాం అని సిగ్గు రాయాలి కదండి వాళ్ళకి. అయినా కూడా వాళ్ళతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఏమంటారు, చెడగొడుతున్నారు. కరెక్ట్ అయిన వాళ్ళని చెడగొడుతున్నారు. అరే కొజ్జా లంజా కూడా కాను, నా వరకు అయితే రారా, నేను చూసుకుంటా. అప్పుడు నా వరకు డైరెక్ట్గా వచ్చినప్పుడు ఆ వరస్ట్ ఆప్షన్లు తీసుకొని అయితే రా, అప్పుడు నేను చూసుకుంటా. ఇలాంటి వాళ్ళని నేను చేసుకోను. ఆ బెటర్ అయిన వాళ్ళు చాలామంది వేరే ఉన్నారు, వాళ్ళ లిస్ట్ ప్రొవైడ్ చేస్తే నేను చేసుకోవట్లేదు. లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటా సింగిల్గా. నువ్వు వచ్చినా ఎవడు వచ్చినా నా డెసిషన్లో చేంజ్ ఉండదు, ఎప్పటికీ చేంజ్ ఉండదు.